హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, నిన్న ఎపిసోడ్లో మెయిన్గా 3 పాయింట్ల గురించి మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే, ఎవరైతే దివ్య ఉన్నారో దివ్య ఒక విషయంలో పాజిటివ్ కావడం జరిగింది, ఇంకో విషయంలో నెగిటివ్ కావడం జరిగింది. అలాగే తనుజాని బిగ్ బాస్ దత్తత తీసుకుందా, సో దత్తపుత్రిక అనొచ్చా అనే విషయం గురించి కూడా మాట్లాడాం. అలాగే ఎవరైతే మన సోల్జర్ బాయ్ కళ్యాణ్ ఉన్నాడో కళ్యాణ్ని కావాలని బిగ్ బాస్ తొక్కుతుందా, అదే అనిపిస్తుంది. సో ఇదంతా మాట్లాడుకునే ముందుగా నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది, నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకొని ఒక్కసారి నిజంగా తనుజాకి పిఆర్ టీం చాలా గట్టిగా పనిచేస్తుందా లేదా అనేది మనం ఈ వీడియోలో ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే కళ్యాణ్ని బిగ్ బాస్ తొక్కుతుందా లేదా అంటే అవునని అనిపిస్తుంది, ఏ విధంగా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో ముందుగా ఏదైతే ఎపిసోడ్ ఉందో ఎపిసోడ్ గురించి మనం చిన్నగా ఫినిష్ చేసుకొని ఆ విషయంలోకి వద్దాం. ముందుగా ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటంటే, నామినేషన్స్ తర్వాత ఇల్లు కొంచెం గరం ఉండే, అదంతా కూల్ కావడం జరిగింది. సో వెంటనే ఏంటంటే బిగ్ బాస్ లేట్ చేయకుండా కంటెండర్ టాస్క్ని అయితే మొదలు పెట్టడం జరిగింది. సో ఏంటంటే కంటెండర్ టీమ్స్ కోసం ఎవరైతే హౌస్లో ఉన్నారో హౌస్లని టీమ్స్ వైజ్గా విభజించడం జరిగింది. అందులో ఆరెంజ్ టీం వచ్చేసి తనుజ, ఇమాన్యుయల్, గౌరవ్ ఇంకా రాము. బ్లూ టీం వచ్చేసి రీతు, భరణి, నిఖిల్, డిమన్. అలాగే పింక్ టీం వచ్చేసి దివ్య, కళ్యాణ్, సాయి, సుమన్ శెట్టి. అండ్ సంజనాని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఆమె కంటెండర్ రేస్ నుంచి అవుట్ కావడం జరిగింది. సో ఇందులో బిగ్ బాస్ ఏంటంటే సమయానుసారంగా కొంతమందికి ఫోన్లు చేసి కొన్ని టాస్క్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో రెబల్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ముందుగా సుమన్ శెట్టి గారిని క్రియేట్ చేశారు, తర్వాత దివ్యాని. అంటే హౌస్లో ప్రజెంట్ అయితే 2 రెబల్స్ అయితే ఉన్నారు. సో ఏంటంటే సుమన్ శెట్టికి ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ సీక్రెట్ టాస్క్ బిగ్ బాస్ ఫోన్ చేసి ఆ సీక్రెట్ టాస్క్ సంబంధించి ఏదైతే చీటీ ఉందో ఆ చీటీ అయితే వాష్రూమ్లో వాష్ బేసిన్ కింద ఉందని చెప్పినప్పుడు అక్కడ మన సుమన్ శెట్టి వెళ్ళి దానికోసం చూస్తున్నాడు. చూసేటప్పుడు కూడా దివ్యానికిత వచ్చింది. దివ్యానికిత వచ్చినప్పుడు మనోడు ఏదో కవర్ చేశారు అనుకోండి. సో ఏంటంటే కొంచెం సుమన్ శెట్టి ఏంటంటే చేస్తున్నాడు అని చెప్పి, సీక్రెట్ టాస్క్ చేస్తున్నాడు అని చెప్పి ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే సుమన్ శెట్టి కొంచెం చూడడానికి అమాయకంగా, ఫేస్ చూస్తేనే సింపతి వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి టాస్కులు మనోడు బాగా ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే సీక్రెట్ టాస్క్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దాన్ని అయితే చదువుకున్నాడు. బట్ ఏంటంటే దాన్ని కెమెరా దగ్గరికి వెళ్ళి అది లాంగ్వేజ్ అర్థం కావట్లేదు, నాకు కొద్దిగా కనిపించట్లేదు అన్నట్టు బిగ్ బాస్కి అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ సీక్రెట్ టాస్క్లో భాగంగా ఇంకొకరు తీసుకోవడం జరిగింది. రెబల్ కదా, సో సుమన్తో పాటు దివ్యనిక్తన్ కూడా ఆల్రెడీ సుమన్ శెట్టి ఒక రెబల్గా పనిచేయడం జరుగుతుంది. మీరు కూడా రెబల్గా ఉండి మీ ఇద్దరికి ఏవైతే టాస్క్లు ఇస్తానో, సీక్రెట్ టాస్క్ ఇస్తానో అవి కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే మీరు కంటెండర్కి వెళ్ళడానికి మీరు అర్హులవుతారు అని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. సో దివ్యనికిత ఇచ్చిన టాస్క్ ఏంటంటే, ముగ్గురు హౌస్ మేట్స్ వాళ్ళు కూర్చున్న ప్లేస్ నుంచి లేపి ఆ ప్లేస్లో మీరు కూర్చోవాలి. బేసిక్గా దివ్యనికిత చేస్తే ఎవరికి అంత డౌట్ రాలేదు, ఎందుకంటే అది జస్ట్ ఫన్ వేలో జరిగింది కాబట్టి ఎవరికి డౌట్ రాలేదు. సో ఏంటంటే ఈమె టార్గెట్ చేసింది ఎవరంటే, ఫస్ట్ బర్నీ గారిని లేపింది, అక్కడ కూర్చుంది. తర్వాత కళ్యాణ్ గారిని లేపింది, కూర్చుంది. తర్వాత గౌరవ్, రీతు అందరి విషయంలో చేసింది. అయితే ఇక్కడ బిగ్ బాస్ పెట్టిన ఫిట్టింగ్ ఏంటంటే, ఎవరినైతే మీరు లేపుతారో వాళ్ళలో నుంచి ఒకరి కంటెండర్గా బయటికి తీసేయాలి అని చెప్పినప్పుడు తిని ఏం చేసిందంటే, దివ్యనికిత ఏం చేసిందంటే కళ్యాణ్ని తీసేసింది. సో ఏంటంటే ఇక్కడ మళ్ళీ గుర్తుకొచ్చింది అనమాట, కుటుంబం గుర్తుకొచ్చింది. అందుకే బర్నీ గారిని తీసే అవకాశం ఉన్నా మళ్ళీ బర్నీ గారు ఏమంటారు, మా కుటుంబం దెబ్బతింటుందా అని చెప్పి అక్కడ కళ్యాణ్ని తీసేసింది. సో ఏంటంటే వాళ్ళ టీంలో ప్లేయర్ని తనే తీసేసింది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే తన కుటుంబం కదా. బర్నీ గారిని తీసేస్తే మళ్ళీ ఏమనుకుంటాడో ఆయన అని చెప్పి ఇక్కడ మంచి ప్లేయర్ని కళ్యాణ్ని తీసేయడం జరిగింది. ఎందుకంటే అప్పటికే మనకు రీతు ఆల్రెడీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా క్యాప్టెన్సీ కాలేదు కాబట్టి మరి అలా అవకాశం ఇచ్చారా ఏంటా కానీ ఒక మంచి ప్లేయర్ని క్యాప్టెన్సీ నుంచి తప్పించడం జరిగింది. సో అక్కడ ఏవైతే అనుబంధాలు పెట్టుకుందో ఆ అనుబంధం వల్ల ఇక్కడ బొక్క పడింది మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్కే. సో ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేసి ఇదే టాస్క్లో భాగంగా ఏదైతే బ్యాలెన్సింగ్ గేమ్ పెట్టడం జరిగింది. సో బ్యాలెన్సింగ్ గేమ్ సింపుల్, ఆ డంబుల్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ హైట్ ఉండేలా చూసుకోవాలి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 to 10 కౌంట్ చేస్తే ఎవరైతే విన్నరో వాళ్ళే టాస్క్ గెలిచినట్టు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆరెంజ్ టీం నుంచి రాము, ఇమాన్యుయల్ పాల్గొనడం జరిగింది. బ్లూ టీం నుంచి డిమన్, నిఖిల్, అలాగే పింక్ టీం నుంచి దివ్యనికిత ఇంకా సాయి పాల్గొనడం జరిగింది. విన్నర్ ఆబ్వియస్లీ మనం చూసిందే, ఆరెంజ్ టీం నుంచి ఇమాన్యుయల్ ఇంకా రాము అయితే విన్నర్ కావడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళు విన్ అయినందుకు ఒక సేఫ్టీ కార్డ్ని అయితే ఇవ్వడం జరిగింది. సో టీంలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకొని ఆ సేఫ్టీ కార్డ్ని, సో ఇమాన్యుయల్ గేమ్లో ఆడి గెలిపించడం జరిగింది కాబట్టి ఇమాన్యుయల్కి సేఫ్టీ కార్డ్ని అయితే ఇచ్చారు. ఇక మళ్ళీ ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన కుక్కతో ఒక వంకర అంటారు కదా, డెమన్ పవన్కి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. డెమన్ పవన్ రీతు రిలేషన్షిప్ గురించి ఏదైతే దివ్యల మాధురి మాట్లాడిందో అది నిజమే అనిపిస్తుంది. అండ్ నాగార్జున గారు అంత స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిన వీకెండ్లో ఆ వార్నింగ్ ఇవ్వడం ఏంటైనా 1 వీక్ వరకు మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవద్దు అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ దివ్యనికిత ఇచ్చింది. అలాంటి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ దగ్గరికి వెళ్ళి తినిపిస్తా, తల మసాజ్ చేస్తా, లేకపోతే కాళ్ళు పసుకుతా, ఏంటి ఇదంతా? అక్కడ దివ్యనికిత చాలా క్లారిటీగా చెప్పింది ఏంటంటే, మీకు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది, పనిష్మెంట్ ఇచ్చినా సరే మీరు అందులో మళ్ళీ లూప్ హోల్స్ వెతుక్కుంటున్నారు మీరు మాట్లాడుకోవడానికి అని చెప్పి అక్కడ దివ్యనికిత చాలా స్ట్రైట్ పాయింట్ చెప్పింది. ఈ సీజన్లో ఈ హౌస్లో ఎవరైనా చాలా కరెక్ట్గా పాయింట్స్ మాట్లాడతారంటే దివ్యనికితనే. సో ఈరోజు ఎపిసోడ్లో మ్యాక్సిమం దివ్యనికిత చుట్టూ తిరగడం జరిగింది, ఎందుకంటే తను రెబల్గా ఉన్నందుకు. కాకపోతే తను చేసిన మైనస్ ఏంటంటే ఇక్కడ కళ్యాణ్ తీసేయడమే. సో అదొక నెగిటివిటీ ఖచ్చితంగా.
సో పాజిటివిటీ ఏంటంటే తను మాట్లాడిన పాయింట్స్ కానీ, తను ఆడిన గేమ్ కానీ, రెబల్గా ఉండి తను ముందుకు తీసుకెళ్లిన విధానం కానీ సుమన్ శెట్టి గారిని పూర్తిగా వెనుకుండి నడిపించింది. సో ఇదంతా మంచిగా అనిపించింది కానీ కళ్యాణ్ తీసేయడం తప్పు. అండ్ ఇక్కడ కూడా చాలా క్లారిటీగా మాట్లాడింది, పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది, మీరు అందులో కూడా లూప్ హోల్స్ పెట్టుకున్నారు అని చెప్పి. సో ఏంటంటే తను తినేటప్పుడు రీతు చౌదరి ఎవరి మీద కోపం ఎవరి మీద తీసుకెళ్లి బయటికి వెళ్ళిపోయింది. అక్కడ పడుకున్నప్పుడు వెళ్ళి కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ చాలా మంచిగా చెప్తున్నాడు, ఏంటంటే మీకు ఇచ్చింది టాస్క్ కాదు కదా, పనిష్మెంట్ కదా, పనిష్మెంట్ అంటే డివైడెడ్గా ఉండాలి కదా అని చెప్పి అంత మంచిగా చెప్తుంటే మనోడి మీద గరం అవుతుంది. సో ఏంటంటే అదే చెప్తారు కదా, ఆ దివ్య మాధురి ఏదైతే చెప్పిందో అది నిజమే అనిపిస్తుంది రీతు చౌదరి. ఏంటంటే ఒక వారం కూడా పనిష్మెంట్ ఇస్తే పనిష్మెంట్ లెక్క చేయకుండా మళ్ళీ వెళ్ళిపోతే ఇంకా పనిష్మెంట్కి అర్థమేముంది, నార్జన మాటని మీరు లెక్క చేసినట్టు ఏముంది, అలాగే బిగ్ బాస్ రూల్స్ మీరు పాటించినట్టు ఏముంది. సో రీతు చౌదరి అది కొద్దిగా చూసుకోవాలి, ఇలాంటి బిహేవియర్ అనేది తప్పు. అంతే దాంట్లో 70-80 కెమెరాల మధ్యలో ఉన్నప్పుడు ఏంటంటే మన బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, ఆడియన్స్ బిహేవియర్ని కూడా చూస్తారు. కొన్నిసార్లు రీతు చౌదరి చాలా బాగా పాయింట్స్ మాట్లాడుతుంది అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఈ విషయంలో మాత్రం చాలా సిల్లీగా చేయడం జరుగుతుంది. ఏంటంటే డెమన్ పవన్ని అతని గేమ్ అతన్ని ఆడనివ్వట్లేదు. డెమన్ పవన్కి ఎలా అయిపోతుందంటే, అరే ఒకరోజు మంచిగా ఆడుతున్నాడు ఆయన అంటే ఇంకోసారి కథం ఇలాంటి పాయింట్స్తో డౌన్ అయిపోవడం జరుగుతుంది. సో ఏంటంటే డెమన్ పవన్ కొంచెం గమనించి ఆ ఫ్యామిలీ వీక్ తొందరగా వస్తే మనోడికి కొంచెం ఆ సలహాలు సూచనలు ఇస్తే మారే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రెబల్స్కి ఇంకో టాస్క్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఏవైతే మిల్క్ ప్యాకెట్లు ఉన్నాయో మిల్క్ ప్యాకెట్ ఒక ప్యాకెట్ తాగాలి, మిగతా ప్యాకెట్లు తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టాలి అని చెప్పినప్పుడు ఏంటంటే ఆ తీసే టైంలో కళ్యాణ్ వచ్చాడు, కానీ కళ్యాణ్ని కూడా బురిడి కొట్టించింది దివ్య. దివ్యనికితో చాలా స్మార్ట్గా బురిడి కొట్టించింది. కళ్యాణ్ అంతా అబ్జర్వ్ చేయలేకపోయాడు, చూశాడు కానీ అంతలా అది సీక్రెట్ టాస్క్ ఏమో అని గమనించలేకపోయాడు. సో ఏంటంటే సుమన్ శెట్టి ఒక ప్యాకెట్ తాగేస్తాడు, పచ్చి పాలు తాగేస్తాడు ఒక ప్యాకెట్ మొత్తం. అలాగే తెల్లవారుజామున 3 గంటలకేమో లేసి మిగతా ప్యాకెట్లన్నీ తీసుకెళ్ళి అందులో పెట్టేసి ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ని అయితే కంప్లీట్ చేయడం జరిగింది. నాకు తెలిసి 2 టాస్కులు కూడా బాగానే ఫినిష్ చేస్తారు కాబట్టి వీళ్ళ కంటెండర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి వీళ్ళ ఇద్దరిని చేస్తాడా లేకపోతే వీళ్ళిద్దరి నుంచి ఒకరు తీసుకుంటాడా అనేది చూడాలి. సో ఇప్పుడు అసలు పాయింట్ మాట్లాడుకుందాం. సో దివ్యనికిత ప్లస్ ఎక్కడ మైనస్ ఎక్కడ అంటే, దివ్యనికిత ఏదైతే టాస్క్లు ఆడిందో నిన్న, ఏదైతే రెబల్గా ఉండి తను ప్రవర్తించిన తీరుందో అది ప్లస్ పాయింటే, కానీ బంధాల కోసం కళ్యాణ్ ఏదైతే తప్పించిందో అది నిజంగా మైనస్ పాయింటే అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే తనుజ ఉందో, తనుజని ఈసారి బిగ్ బాస్ విన్నర్ చేయాలని అనుకుంటున్నారా అంటే అదే అనిపిస్తుంది. బిగ్ బాస్ ఈసారి దత్తత తీసుకుందేమో తనుజని అనిపిస్తుంది. ఎందుకంటే తను ప్రతిసారి తన కన్ఫెక్షన్ రూమ్కి తీసుకెళ్లడం, లేదా ప్రతిసారి ఆడియన్స్ వచ్చినప్పుడు తనకే పాజిటివ్గా మాట్లాడడం పూర్తిగా ఇలాగే జరుగుతుంది. ప్రతిసారి తనకే సలహాలు ఇవ్వడం, ఏంటంటే పూర్తిగా తన చుట్టే. ఏంటంటే తను క్యూట్గా మాట్లాడితే కదా పడిపోతున్నారా, మరి ఏంటంటే తన పిఆర్ టీం కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. తన పిఆర్ టీం ఏ విధంగా వర్క్ చేస్తుందో మీకు ఒకసారి చూపించానా, ఇది ఎక్స్పోజ్ వీడియో నిజంగా. అసలు బేసిక్గా మీరు ఎలాంటి బిగ్ బాస్ సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇచ్చినా, మీరు ఎలాంటి పోల్ పెట్టినా అందులో ఖచ్చితంగా తనుజకే ఓటేస్తారు. ఎలాంటి పోల్ పెట్టినా సరే తనుజకే ఓటేస్తారు. అయితే పిఆర్ టీం ఎంత గుడ్డిగా పనిచేస్తుందో మీకు ఇప్పుడు నేను చూస్తాను. సో ఇక్కడ మీకు ఓటింగ్ చూస్తున్నారు కదా, ఒక పోల్ ఇది. ఈ పోల్లో ఇమాన్యుయల్, డెమన్ పవన్, కళ్యాణ్ ఇంకా తనుజ నలుగురు ఉన్నారు కదా. సో ఇక్కడ ఇమాన్యుయల్ ఓటింగ్ 30% ఉంది, డెమన్ పవన్ 15%, కళ్యాణ్ 11%, తనుజ 44%. అయితే తనుజనే ఓటింగ్ ఎక్కువ ఉంది కదా ఇక్కడ తనుజకి. సో ఏంటంటే మరి ఇక్కడేముంది, పిఆర్ టీం ఏం వర్క్ చేసింది అంటే తనుజకి 44% ఓటింగ్ వచ్చింది. సో మంచిదే, కానీ ఈ ఓటింగ్ దేనికి వచ్చిందో తెలుసా, పిఆర్ టీం ఎంత గుడ్డిగా పనిచేస్తుంది, ఎంత తెలివి లేకుండా పనిచేస్తుంది అనడానికి ఇదే ఎక్స్పోజ్ వీడియో. ఇక్కడ చూడండి ఒకసారి, విన్నర్ అవ్వడానికి అర్హత లేనిది ఎవరికి, చక్కగా చదివి ఓటేయగలండి అని చెప్పి అంత తెలుగులో చక్కగా రాస్తే మనకు చదివే అలవాట్లేదు కదా. ఏంటంటే పిఆర్ టీం తనుజ ఫోటో కల్పిస్తే గుద్దుడే మొత్తం ఇగో. అందుకే 44%, అంటే తినకు విన్నర్ అయ్యే అర్హత లేదు. ఇక్కడ తక్కువ పర్సెంట్ ఎవరికి వచ్చింది, కళ్యాణ్కి 11%. అంటే విన్నర్ అయ్యే అర్హత ఎవరికి ఉంది, కళ్యాణ్కి ఉంది అని చెప్పి అర్థం. సో ఏంటంటే ఇక్కడ ఎక్స్పోజ్ అనమాట. సింపుల్గా 88,000 ఓట్స్ వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోండి, 88,000 ఓట్స్లో 44% తిను విన్నర్ అవ్వడానికి అర్హత లేనిది అని చెప్పి. ఏంటంటే ఇదంతా పిఆర్ టీమే, ఏంటంటే వాళ్ళకు చదివే అలవాట్లేదు, గుడ్డిగా తీసుకెళ్ళిపోవడమే. ఇక మూడో పాయింట్, కళ్యాణ్ని బిగ్ బాస్ తొక్కాలని చూస్తుందా అంటే అవునే అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఏదైతే శ్రీజ ఉన్నప్పుడు అదైతే బార్కెట్కి సంబంధించి కేజీకి సంబంధించిన ఒక మనకు గేమ్ పెట్టారు కదా, గేమ్లో కళ్యాణ్ అద్భుతంగా ఆడాడు, చాలా అద్భుతంగా ఆడాడు. అయితే శనివారం ఎపిసోడ్లో, ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు ఎక్కడ కూడా తన గేమ్ గురించి ఇంత మెచ్చుకోలేదు, అసలు ఎక్కడ కూడా కళ్యాణ్ గురించి మాట్లాడలేదు. అలాగే ఏదైతే డెమన్ పవన్ ఆడకుండా కళ్యాణ్ శ్రీజ గురించి లాస్ట్ ఒక కనెక్షన్ గేమ్ ఆడాడు కదా, ఆ గేమ్ ఆడినప్పుడు నాగార్జున గారు ఏమన్నారంటే స్టేజ్ పైకి వచ్చినప్పుడు, ఒకవేళ డెమన్ పవన్ ఆడితే ఖచ్చితంగా నువ్వు గెలిచేదానివేమో అని చెప్పి ఇండైరెక్ట్గా ఒక ప్లేయర్ని డీమోటివేట్ చేసినట్టు, అంటే అక్కడ కళ్యాణ్ని డీమోటివేట్ చేసినట్టే కదా, అంటే కళ్యాణ్ గేమ్ ఆడడానికి పనికిరాడా అన్నట్టు డీమోటివేట్ చేసినట్టు, ఒక ప్లేయర్ని ఒక హీరో వచ్చి స్టేజ్ మీద డీమోటివేట్ చేసినట్టే. అలాగే కళ్యాణ్ కొన్ని నామినేషన్, మొన్న రీసెంట్గా తనుజ నామినేషన్లో ఉన్నప్పుడు కళ్యాణ్ కొన్ని పాయింట్స్ చెప్పాడు, ఆ పాయింట్స్ ఎపిసోడ్లో లేపేస్తున్నారు. అలాగే తనుజతో కొన్ని ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, ఆ ఆర్గ్యుమెంట్స్ని ఏవైతే స్ట్రాంగ్ పాయింట్స్ పెడుతున్నాడో ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా ఎపిసోడ్లో లేపేస్తున్నారు. అంటే కళ్యాణ్కి ఫేవర్గా ఉండే అన్ని ఏవైతే షార్ట్స్ ఉంటాయో ఆ షార్ట్స్ అన్నిటి కూడా లేపేసి
ఓన్లీ తనూజాకి ఫేవర్గా ఉండే షార్ట్స్ని మాత్రమే పెడుతున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ బిగ్ బాస్ టీం కూడా మరి తనూజాని విన్నర్ కావాలని ఫిక్స్ అయిపోయారా అని అర్థమవుతుంది. సింపుల్గా అక్కడ మనకి ఇల్లాజికల్ మొత్తం ఇది. పీఆర్ టీం ఎంత గట్టిగా పనిచేస్తుందో అర్థమవుతుంది. అలాగే బిగ్ బాస్ కూడా ఎంత గట్టిగా తనూజాని మరి విన్నర్ చేయడానికి ప్రయత్నిస్తుందా అని అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియో మనం పెడితే ఈ వీడియో వైరల్ అయితే ఈ వీడియో కింద కూడా తనూజ మొత్తం వాళ్ళే ఉంటారు, పీఆర్ టీమే ఉంటుంది మొత్తం. సో అంతలా ఒక కామన్ మ్యాన్కి సపోర్ట్ చేయకుండా, ఒక సోల్జర్ బాయ్కి సపోర్ట్ చేయకుండా జస్ట్ పీఆర్ టీం వర్క్తో ఇంకా బిగ్ బాస్ మద్దతుతో ఈమె ఓటింగ్లో దూసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ పెద్ద డిఫరెన్స్ ఉందా అంటే కామన్ పీపుల్స్ ఇతనికి పీఆర్ టీం లేదు అయినప్పటికీ దాదాపు 10% డిఫరెంట్ మాత్రమే ఉంది. సో ఏంటంటే జెన్యున్గా ఆడే ప్లేయర్ని వదిలేసి పీఆర్ టీం సంబంధించిన ప్లేయర్కి మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరిది ఒకసారి ఆడియన్స్ కూడా గమనించాలి, ఎవరు జెన్యున్గా ఉన్నారు, ఎవరు. ఆయన మనోడు వచ్చినప్పుడు బంధాలు గిందాలు అని చెప్పి పెట్టుకోలే. మాక్సిమం అతను గేమ్స్ అట్లా ఆడుతున్నాడు. కొన్ని మిస్టేక్స్లో మనోడు ఏదైతే ఈమెతో కనెక్షన్ పెట్టుకొని తిరుగుతున్నాడు దానివల్లే మనోడు మైనస్ అవుతున్నాడు. కానీ కరెక్ట్ పాయింట్స్ పట్టుకొని ఈమె నామినేట్ చేయగలుగుతా, నామినేట్ చేసిన పాయింట్స్ ఎగరగొట్టేస్తున్నారంటే బిగ్ బాస్ టీం ఎంతలా ఒక వ్యక్తికి మాత్రమే ప్రోత్సహించే విధంగా ఏ విధంగా ప్రవర్తిస్తుందో అది మీకే తెలియాలి. మరి కళ్యాణ్ పైన మీ అభిప్రాయం ఏంటి? బిగ్ బాస్ టీం కావాలని కళ్యాణ్ని తొక్కుతుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.